తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు వద్దన్నారు కనుకనే మేం ప్రత్యామ్నాయం కట్టినాం కనుకనే ఇదే సెంట్రల్ వాటర్ కమిషన్, ఇదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరు చేసింది. ఒకవేళ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లుంటే ఎందుకు అనుమతులు ఇస్తారు మాకు? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు సరి అయింది కాకపోతే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు 16 సిడబ్ల్యూసి డైరెక్టరేట్ల అనుమతి, చివరికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ, దట్ ఈస్ ద ఫైనల్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం నుంచి కాళేశ్వరంకు అన్ని 100% అనుమతులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ నీళ్లు లేకపోతే ప్రాజెక్టులో తప్పుంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే అవగాహన లేకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ ను వాళ్ళు మాట్లాడిండ్రు అనేది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. ఇకపోతే ఈ రోజు మేము అడిగాం, ఉత్తమ్ గారు అసలు మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలే. మన తాత్కాలిక అరేంజ్మెంట్ 34%. ఈ 34% నీళ్లను కూడా వాడలేకపోయిన దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.